ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఊరి నుండి వచ్చినాక మా ఇల్లు క్లీనింగ్ అంతా మా ఇల్లు అంతా ఎలా ఉందో నేను ఏం చేస్తున్నాను పెడతాను అనమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మార్నింగ్ లేచాక పిల్లలకి స్కూల్కి పంపించేశాక నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. చూడండి ఫ్రెండ్స్, మా సంత ఎలా ఉందో ఈ ఇల్లు అంతా ఊరి నుండి వచ్చాక అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నా, ఎంత గలీజ్గా ఉందనమాట. సో అప్పుడు ఇవన్నీ ఎటువంటి చేస్తాను, ఇవి కూడా సర్దిద్దామని అన్ని చేస్తున్నాను అనమాట. ఇంక చూడండి, ఇవన్నీ పైన అంటే సర్దాను అనమాట. ప్రజెంట్ కింద అయితే సర్దుతున్నాను. ఇంకా ఇవన్నీ కడిగే పని అయితే లేదు, అన్నీ కడిగినవి నీట్గానే ఉన్నాయి. తప్పి పేపర్లన్నీ వేసుకొని నీట్గా సర్దేస్తాను అంతే. కబోర్డ్స్ ఉండడం వల్ల ఇది ఒక సేఫ్టీ అనమాట, ఎందుకంటే ధూళి పట్టదనమాట. ఇంకా నీట్గా ఉంటాయి సామాన్లు, కడిగే పని ఏమి ఉండదు, పెద్దగా తోముకొని అన్నీ చేసుకునేది ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే మొన్ననే క్లీన్ చేసుకున్నా కదా, అందుకే అంతేం లేదనమాట. జస్ట్ పేపర్లు అయితే చేంజ్ చేసేసి నేను అటు ఇటు చేసేసాను అనమాట, గిన్నెలు అన్నీను. సో అవైతే సర్దుకుంటున్నాను నీట్గా, అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట. అవసరానికి దొరికేలాగా అన్నీ అందుబాటులో అయితే నీట్గా పెట్టుకుంటున్నాను. అవసరం లేనివన్నీ మూట కట్టేసి పైన అయితే పడేస్తాను అనమాట. ఏమైతే యూజ్ చేస్తానో అవి మాత్రమే పెట్టుకుంటాను, మిగతావన్నీ అయితే పైన పెట్టేస్తాను. ఎందుకు అన్నీ పెట్టుకొని ఇట్లా సంతలా చేసుకునే బదులు నీట్గా ఉంచుకుంటే బెస్ట్ కదా. చూడండి, మొత్తం కింద కూడా అన్నీ క్లీన్ చేసేసి నీట్గా పేపర్స్ అన్నీ వేసి సర్దుతున్నాను అనమాట. ఆ చేటలు ఉన్నాయి కానీ చేటలు అయితే యూజే చేయనండి, నాకైతే రాదనమాట చెరగడం చేటతోని. కానీ అట్లా పెట్టుకొని ఉండాలని చెప్పేసి అంతేని. నెక్స్ట్ ఇల్లంతా చూడండి ఎంత సంతలాగా ఉందో. క్లీనింగ్ చేసేటప్పుడు ఇంకా తప్పదు కదా, ఇంకా ఇట్లానే ఉంటుంది. సో ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే నేను అన్నీ సర్దేసి నీట్గా అయితే చేసుకోవాలన్నమాట. కిచెన్ క్లీన్ చేసుకునేసరికి అయితే చాలా టైం పట్టేస్తుందండి, ఎందుకంటే అన్నీ తీసి ఇంకేమేమి ఉన్నాయి డబ్బాలు అన్నీ తీసేసి, ఇంకా డబ్బాలు అయితే కొన్ని అయితే క్లీన్ చేశాను, అవన్నీ చేసుకునేసరికి లేట్ అవుతుంది అంతేని. డబ్బాలు ఏమైనా ఉన్నాయి అవి మాత్రమే కడుక్కున్నాను అనమాట. మిగతావన్నీ గిన్నెలు ఏమైనా ఉంటాయి అవి మాత్రం కడగలేదు, ఎలా ఉన్నాయి అలా పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా. నాకైతే ఆ రోజు చాలా టైం పట్టేసింది క్లీన్ చేసుకొని అన్నీ చేసుకునేసరికి. ఏమైనా వేస్ట్ ఉంటే అన్నీ పడేసి నీట్గా సర్దుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. మొత్తం సర్దినాక ఇల్లంతా ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సర్దుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ అయితే ఒకటి వచ్చిందండి, బుక్ చేశారని అమెజాన్ నుండి అయితే నాకు ఒక కొరియర్ వచ్చింది. సో ఏంటిది గిఫ్ట్ అంటే, నాకు ఏమైనా గిఫ్ట్ వచ్చిందేమో అని ఫీల్ అయ్యేలోపు నేనైతే ఏం బుక్ చేయలేదు, నాకు ఎవరు పంపించారు ఈ గిఫ్ట్ అనేసి అనుకున్న. మా హస్బెండ్ కూడా ఫోన్ చేశాను అనమాట. సో ఎండింగ్ వరకు చూడండి, అది అందులో ఏముందనేది పెడతాను. మొత్తం క్లీన్ చేసినాకైతే వీడియో అయితే పెట్టాను చూడండి, ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. మొత్తమును ఇల్లంతా ఒత్తేసి మొత్తం ధూళంతా తుడిసేసి ఫ్యాన్లతో సహా అన్నీ క్లీన్ చేసుకున్నా. దేవుడి రూమ్ కూడా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని ఇంకా దీపం కూడా పెట్టుకున్నా. ఇంకా దీపం లేకపోతే బాగుండదు కదా ఇంట్లో అనేది. ఇంకా చెప్పాను కదా గిఫ్ట్ అనేది చెప్పేసి, గిఫ్ట్ ఎవరు పంపించారు ఏంటనేది చూడండి. ఇది వచ్చేసి మా కార్తీక్ గారి బర్త్డేకి అయితే మా పండు అయితే పంపించాడు అనమాట. సో ఈ గిఫ్ట్ ఎవరు పంపించారు ఏమని చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా నేను. మా హస్బెండ్ కూడా ఫోన్ చేశా, ఏంటండి మీరు ఏమైనా బుక్ చేస్తారా అని కాల్ చేస్తే, నేనేం చేయలేదమ్మా, చూడు దాని మీద నేమ్ ఉంటుంది కదా అనేసి అంటే, పైనింటి వాళ్ళకి ఒకసారి బుక్ చేస్తారనమాట. అంటే నేను తీసుకుంటుంటాను వాళ్ళదేని, వాళ్ళు వచ్చినాక ఇంటికి అయితే ఇచ్చేస్తాను, వాళ్ళదేమో అనేసి చెక్ చేశాను. కానీ నా నేమ్ ఉంది. సో నా నేమే ఉంది కదా, నాకే వచ్చిందని చెప్పేసి వాళ్ళు చేస్తే వాళ్ళ నేమ్ ఉంటుంది కదా, ఎందుకే నేనైతే ఏం చేయలేదు. అందుకే మా పండు అయితే పంపించాడు. తర్వాత అర్థమైంది గిఫ్ట్ వచ్చిన తర్వాత దానిపైన నేమ్ ఉంది కదా, నేమ్ చదివాడు. అప్పుడు నవీన్ అని తెలియగానే నాకు అప్పుడు ఐడియా వచ్చిందనమాట. అంతవరకు అయితే నాకు తెలియలేదు. దానిపైన ఏం రాసిందంటే, హ్యాపీ బర్త్డే రా కార్తిక్, కొంచెం లేట్ అయ్యింది, లవ్ యూ రా కార్తిక్, ఇద్దరు షేర్ చేసుకోండి నవీన్ అని ఉంది. సో అది చదివాకైతే అర్థమైందనమాట. అంతవరకు అయితే అర్థం కాలేదు. టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేశారనమాట, దానివల్ల బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాం. మా కార్తిక్ గడ్ అయితే ఇంకా బాగా చదివాడు. సో టీవీ సౌండ్ ఉండడం వల్ల అయితే నేను మళ్ళీ చెప్పానండి. చూడండి ఏంటనేది గిఫ్ట్, అది ఓపెన్ చేసిన వరకు అయితే వాళ్ళకి నిద్ర పట్టదండి. సో చాలా బాగుంది గిఫ్ట్ అయితే. వాళ్ళ పండని అయితే ఇచ్చాడు, హైదరాబాద్లో ఉంటాడు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చాలా వీడియోస్లోనే ఉన్నాడు కదా. సో ఆ అన్నయ్య అనమాట. గిఫ్ట్ అయితే చాలా బాగుంది, థ్యాంక్ యూ పండు.
నేనైతే ఫుల్ కామెడీ అనమాట. ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి చాలా భయపడ్డాను అనమాట. అందులో ఏముందా, ఏం పంపించారా అనేసి ఫస్ట్ అయితే నేనైతే అవన్నీ చెప్పలేదనమాట. మా హస్బెండ్ని కాల్ చేశాను అంతేని. ఓపెన్ చేయలేదు చాలాసేపు వరకు. అందులో ఏముందో ఏమో అని చెప్పి, ఎవరు పంపించారని చెప్పి భయం వేస్తుంది కదండి ఎవరికైనా సరే. చాలా ఫన్నీ అయిపోయింది అనమాట ఆ రోజు మాత్రము. నేనే అడ్రస్ పెట్టాను, కానీ నాకు పండుగ అసలు బుక్ చేస్తాడని ఐడియా లేదనమాట. అసలు గుర్తు లేదనమాట. అసలు ఆ గిఫ్ట్ గురించి పెద్ద సీన్ అయితే అయిపోయింది ఆ రోజు. సో చూడండి ఇలా ఆడుకుంటారు అనమాట. చాలా బాగుంది కదా, చాలా స్పెషల్గా ఉందన్నమాట ఈ గిఫ్ట్. నాకైతే నచ్చింది, పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఆడుకుంటూ ఉంటారు అనమాట ఇద్దరును దాంతో డైలీ ఉన్ను. అట్లా ప్రెస్ చేయకూడదురా, గాడిద తొక్కేస్తాడు కాలుతుంది దాన్ని. అది తిరగకుండా ఆగిపోద్ది అప్పుడు. ఏంటి ఎలాగవుతాడు చూడు. ఇప్పుడైతే మార్నింగ్ అయితే లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. తడిబట్ట అయితే పెట్టుకుంటున్నాను అనమాట. పిల్లలు అయితే పడుకొని ఉన్నారండి, ఇంకా లేగలేదనమాట. వాళ్ళు లెక్క ముందు అయితే క్లీన్ చేసుకుంటాను, లేదంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇల్లు తడిబట్టి పెట్టేస్తాను అనమాట, ఎందుకంటే రథసప్తమి అనమాట. సో అందుకని ఇంకా క్లీనింగ్ అయితే అవుతుందండి. క్లీనింగ్ అయిపోయాకైతే పూజ అయితే చేసుకుంటాను నేను. పిల్లలకైతే స్కూల్కి పంపించేస్తాను. ఇంకా ఆ రోజు అయితే స్కూల్ ఉందన్నమాట. ఇంకా అన్ని పనులు ఇంకా చక్కచక్క అవుతుంటాయి అనమాట. నేను ఇంకా వీడియో అయితే ఎక్కువ తీయడం లేదనమాట, ఎందుకంటే పని చేసుకుంటూ వీడియో తీయాలంటే చాలా కష్టము. ఇప్పటికీ చూడండి ఎన్ని తిప్పులు పడుకుంటూ వీడియో పెడుతున్నాను అనమాట. నా స్టాండు ఏమైంది, నా స్టాండు పోయిందనమాట, ఇరిగిపోయింది. దానివల్ల అయితే స్టాండ్కి అయితే పెట్టలేదండి, లేదంటే స్టాండ్కి పెడితే చాలా క్లియర్గా వస్తుంది అనమాట. సైడ్లో అక్కడ పెట్టేసి వీడియో అయితే తీస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను పూజ చూడండి ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట. ప్రసాదం చేశాను, జావ చేశాను, అదే అండి రైస్ పాయసం చేశాను. నెక్స్ట్ ఈ విధంగా రథం అయితే చేసుకున్నాను అనమాట. చిక్కుడు ఆకులు ఉంటాయి కదా, అందులో పెడతారు పాయసం, కానీ నాకు దొరకలేదనమాట. అందుకే బౌల్లో పాయసం పెట్టేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. సో అందరూ అయితే ఆ విధంగా చేస్తారు. నెక్స్ట్ బయట అయితే చేసుకుంటారనమాట. ఇంకా నేను బయట ఏం పెట్టి పూజ అయితే చేయలేదండి. నెక్స్ట్ డే అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. పిల్లలు వచ్చిన తర్వాత అయితే తీసాను. దోశ అయితే వేసి ఇచ్చాను అనమాట, తింటున్నారు. సో వాళ్ళు టీవీ చూసుకుంటూ అయితే తింటున్నారనమాట. ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలండి. ఈ విధంగా అక్క లేదండి, ఊరెళ్ళిందనమాట. సో మేమైతే ఇక్కడ వచ్చి ఉంటున్నాం అనమాట అక్క వాళ్ళ ఇంట్లో. చిన్ను, నేను, పిల్లలు మా ముగ్గురం అయితే ఉన్నాము. మా హస్బెండ్ అందరం అయితే ఇక్కడే ఉన్నాం ప్రజెంట్ అయితే. అక్క అయితే అప్పుడే రాదు, 2-3 డేస్ అయితే పడుతుంది ఊరెళ్ళి రావడానికి. సో మేమైతే అప్పటి వరకు అక్క వచ్చిన వరకు అయితే ఇక్కడే ఉంటామండి. నేను కూడా ఊరు వెళ్ళాల్సింది, కాకపోతే మిస్ అయిపోయింది అనమాట. మా పిన్ని వాళ్ళది గృహప్రవేశం ఉంది, అందుకే అక్క అయితే వెళ్ళిందనమాట, నేను వెళ్ళలేదండి. సో ఫ్రెండ్స్, అక్క వచ్చాకైతే మేము ఇక్కడ నుండి అయితే వెళ్తాము. అక్క వాళ్ళ ఇంట్లో అయితే ప్రెసెంట్ అయితే ఉన్నామన్నమాట. ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 3 డేస్ లాగ్ అనమాట. సో కొంచెం తీసి అయితే పెట్టాను. చూసి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.